హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఇక్కడ మొత్తం నిఖిల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో నేను అతను ఏం చేశాడు, ఏమైంది, ప్రతిదీ కూడా ఈ వీడియోలో చేస్తాను. నేనైతే పచ్చి నిజాలు మాట్లాడతాను. ఖచ్చితంగా నిఖిల్ ఫ్యాన్స్ అయితే చూడబుద్ధి అయితే చూడండి, లేదంటే వెళ్ళిపోండి. పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెడితే మాత్రం బాగోదు. ఖచ్చితంగా పిచ్చి పిచ్చిగానే పెడుతున్నారు పిఆర్స్ మాత్రం. అది నచ్చని వాళ్ళు చూడకండి. నేను ఖచ్చితంగా నిఖిల్ ట్రాప్లో పడ్డ అమ్మాయిలు అబ్బాయిలు తమ్ముళ్ళు చూసి వచ్చుంటారు. ఖచ్చితంగా సీతాని ఎంత నెగటివిటీ, సోనియాని ఎంత నెగటివిటీ చేస్తున్నారో 100% వాళ్ళు మాట్లాడింది కరెక్ట్. అది ఎట్లా కరెక్ట్, ఏంది కరెక్ట్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ చేసి చూడండి నచ్చితే కనుక. లేదు నిఖిల్ గురించి మాకు అవసరం లేదు, మేము మంచోడు, మేము ఎట్లున్నా మేము చూస్తాం, మేము ఎట్లున్నా విన్నర్ చేస్తాం అనేటోళ్ళు మాత్రం చూడకండి, ఓకేనా? సో నిఖిల్ గురించి నిజాలు తెలుసుకునే వాళ్ళు కూడా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నిఖిల్ ట్రాప్లో పడ్డ అమ్మాయిలు అబ్బాయిలు నేను చెప్తా. ఫస్ట్ ఈయనే మెగా చీఫ్ అయినరు, నైనిక గుర్తుంది కదా, నైనిక అనసూరు అండ్ నిఖిల్. వీళ్ళు మెగా చీఫ్ కాదు, ఓన్లీ చీఫ్ టాస్క్ అప్పుడు జరిగింది. సో అప్పుడు నైనిక అయింది, నిఖిల్ అయ్యాడు. అప్పుడు ఇంకో చీఫ్ను మీరిద్దరు మాట్లాడుకొని ఎన్నుకోమంటే యష్మిని ఎన్నుకున్నారు, యష్మి కావాలి అని. యష్మి కావాలన్నప్పుడు వెంటనే సోనియా రేజ్ చేసింది, ఏంటి మీరు బయట మాట్లాడుకొని వచ్చిరా, గ్రూప్ గేమ్ ఆడుతారా, యష్మి ఎక్కడ ఏం ఆడిందని యష్మిని సెలెక్ట్ చేసిర్రు అని ఒకటి లేవదీస్తుంది. తర్వాత సోనియా ఆరెంజ్ తినే టైంలో మనకు శేఖర్ భాష వీళ్ళతో గట్టిగా కట్ ఆఫ్ మాట్లాడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది. మీరు తినే పండ్లతో ఇట్లా చేయొద్దు అని. మనకంటే ఇవన్నీ మీరు మర్చిపోతారు, స్టార్టింగ్లో జరిగిన మర్చిపోతారు. ఏవి కావికే గుర్తుంటుంది జనాలకి. కానీ రివ్యూస్ ఇస్తాం కాబట్టి నాకు గుర్తుంటుంది. అబ్బా నేను ఇష్టంగా చూస్తాను బిగ్ బాస్. నేను ఇదివరకు రివ్యూస్ చేయలేదు, కానీ నాకు ఎప్పటి నుంచో బిగ్ బాస్ అంటే ఇష్టం. నాకు అన్యాయం జరిగితే నేను ఖండించే గుణం ఉంది కాబట్టి నేను ఈ రివ్యూ చేద్దామని డిసైడ్ చేసుకున్నా. సో నాకు తెలిసినంత వరకు అప్పుడు చాలా బాగా మాట్లాడేది సోనియా. ఈమె ఎక్కడ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది. నిఖిల్ గట్టిగా మాట్లాడలేడు చూడు, ఒక పాయింట్ గుర్తుపెట్టుకో. నిఖిల్ ఎదురెదురు మాట్లాడితే అతనికి మాట్లాడనీకి రాదు, తెలుగు లాంగ్వేజ్ కాదు కాబట్టి ఫ్లూయెంట్గా మాట్లాడలేడు, నోరు కూడా దొడ్డుకుంటుంది, గట్టిగా మాట్లాడలేడు. సో అప్పుడు ఏం చేస్తాడు, మెల్లగా వెనకాలకి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయితోని ఫ్రెండ్షిప్ చేయాలని స్టార్ట్ చేసిండు. ఒక్క రోజు ఆమె చుట్టూ తిరిగిండు, రెండో రోజు ఆమె చుట్టూ తిరిగిండు, మూడో రోజు యాక్చువల్గా ఆమె ఫ్రెండ్ని చేసేసుకున్నాడు. ఇక అసలు ఏమాత్రం మాట్లాడని వ్యక్తి స్టార్టింగ్లో ఆమెతో ఫ్రెండ్ని చేసేసుకున్నాడు ఇక దెబ్బకు. అంటే ఈమె గట్టిగా మాట్లాడుతుంది, గట్టిగా అడిగితే నేను ఏం సమాధానం చెప్పలేను అనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా వెనకాలకి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. ఒక రోజు తిరిగిండు, రెండు రోజులు తిరిగి, మూడో రోజు తిరిగితే ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా అదే మన కోసం తిరుగుతుండు అన్నప్పుడు ఒక రోజు ఉన్న కోపం ఇంకో రోజు ఉండదు, ఇంకో రోజు ఉన్న కోపం ఇంకో రోజు అసలే ఉండదు. అంతగానో తిరుగుతుంటే ఖచ్చితంగా అట్రాక్ట్ అయిపోయి ఆ అమ్మాయి ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేసేసింది. స్టార్ట్ చేయగానే అక్కడ బేబక్కతోని ఇష్యూస్ అయినాయి, పప్పు కుక్కర్, ఆ కుక్కర్, ఈ కుక్కర్ అని. సో బేబక్ వచ్చి నిఖిల్ చెప్పింది, కానీ నిఖిల్ సమన్యాయం చేయక సోనియా మాటలతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యిండు, ఖచ్చితంగా అయ్యింది. సోనియా మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బేబక్ అన్యాయం చేసి బేబక్ వచ్చి అదే లొల్లి చేసింది. మీకు అర్థమైందో లేదో. సో అట్లా సోనియాని ఫ్రెండ్గా చేసుకున్నాడు. ఆ 3-4 వీక్స్ చక్కగా ఆడలేదు, గ్రూప్ గేమ్ అంటుర్రు, ఏమంటారు వీళ్ళు అంటారు వాళ్ళు అంటారు, మానసికంగా ఒక రకంగా అయిపోయాడు అనమాట. ఒక రకంగా అయిపోయి ఇంకా ఎట్లా పుంజుకోవాలి, ఎట్లా వేసుకోవాలి అని అనిపించింది. యష్మికి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉండే ఎప్పటి నుంచో. యష్మి వచ్చి అప్పుడప్పుడు మధ్యలో మోటివేట్ చేసేది. ఈయన గేమ్ డౌన్ అయింది అప్పుడు ఒక 3-4 వీక్స్ ఫస్ట్ చక్కగా ఆడలే. నీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నువ్వు చాలా బాగా ఆడగలవు, నువ్వెందుకు ఇంత డల్ అవుతున్నావు, నువ్వు గట్టిగా ఆడగలవు, నిరూపించుకోగలవు అంటాడు. తర్వాత సో నిఖిల్ ఏమంటాడు, అరే మన ఫిజికల్ టాస్క్లు ఆడనీకి కాదు, మన మొహాలు గిహాలు పాడైతాయి, అన్నీ ఖరాబ్ అయిపోతాయి. సోనియా అని అంటే సోనియా ఏ గేమ్ గెలవలేదంటే అప్పుడు సోనియా కోసం డిఫెండ్ చేసుకొని ఇక్కడ మనము గట్టిగా టాస్క్లు ఆడితే మన ఫేసులు ఖరాబ్ అయిపోతాయి అన్న వ్యక్తి విపరీతంగా టాస్క్లు ఆడడం మొదలుపెట్టిండు. అబ్బా గౌతమ్ను బొండకాయ బట్టి తిప్పి పడేసిండు, మణికంఠను తిప్పి పడేసిండు. మణికంఠ కూడా గట్టిగా నామినేట్ చేస్తున్నాడని చెప్పి మణికంఠతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాడు. మణికంఠ అంటే అస్సలు ఇష్టం లేదబ్బా నిఖిల్కి. బ్యాక్ పిచ్చింగ్ చాలా చేశాడు మణికంఠ గురించి. మణికంఠతోని కూడా కావాలని ఏదో పై ఫ్రెండ్షిప్ చేశాడు, కావాలని మణికంఠ పక్కన పోయి కూర్చోవడం, కావాలని మణికంఠతో చేయడం. మణికంఠతో కూడా స్టార్టింగే గొడవ అయింది. ఏ గొడవ, ఆదిత్య హోమ్ గారిని మణికంఠ ఏదో అన్నాడని చెప్పి అంత పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని గొడవ అవుతుంది స్టార్టింగ్లో. అంటే ఫస్ట్ వీక్ ఏంటంటే నామినేట్ చేసిరు కదా, అంటే ఎలిమినేట్ చేసేసారు కదా. అప్పుడు మణికంఠ కోపంతో ఆ విగ్ తీసేసి
అది తీసేసి ఒకనొక సందర్భంలో ఆదిత్య ఓం గారే ఫస్ట్ చెప్తారో ఏమో, ఆయనని ఏదో ఇరెస్పెక్ట్గా మాట్లాడేసరికి అప్పుడు మణికంఠతో గొడవ అయింది. గొడవ అయితే అప్పుడు గట్టిగా మాట్లాడుతుంటే అమ్మో ఇతను కూడా నామినేట్ చేస్తున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు, సో నేను కట్ ఆఫ్ వారు ఇయ్యలేదు కాబట్టి మెల్లగా మణికంఠన్ ఫ్రెండ్షిప్ చేస్తాను. కానీ మీది పై ఫ్రెండ్షిప్పే. మణికంఠని తిప్పి పడేసిండు ఆ ఎగ్గు టాస్క్లో, కానీ మణికంఠకి సారీ చెప్పిండా చెప్పలేదు. అదే చెప్తాడు మణికంఠ మొన్న వచ్చి, నువ్వు అంత తిప్పి పడేసినా నాకు సారీ చెప్పినావా చెప్పలేదు, నేనే ఇంకా నీ దగ్గర ఏడ్చి కూర్చొని నేనే సారీ చెప్పిన. ఇదొకట మీద ఫ్రెండ్షిప్ అనమాట. మణికంఠ పక్కన ఎవ్వరు లేరు, సో నేను నిల్చుంటా, మణికంఠను ఎవ్వరు సెలెక్ట్ చేసుకోను, నేను సెలెక్ట్ చేసుకుంటా అని మణికంఠ ఫ్రెండ్షిప్ చేసుకున్న తర్వాత మణికంఠతో అప్పుడు మణికంఠ ఉన్నట్టు మాట్లాడుతాడు, గొడవలు వేసుకుంటాడు. కాబట్టి వెనకాల ఒకసారి నబీల్తో గొడవ అయింది మైక్రో మేనేజ్మెంట్ గురించి. అప్పుడు వెంటనే అంటాడు, వీని గురించి మీకు చెప్పిన, వీడు ఇంతే ఫ్రెండ్స్ అన్నోళ్ళను మోసం చేస్తాడు అది ఇది అని చెప్పేసి మణికంఠ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తూ పైకి ఫ్రెండ్షిప్ చేసిండు. కానీ మణికంఠకి అర్థమైంది, ఆయన కూడా కట్టపారిచ్చిండు. మొన్న కూడా వచ్చినప్పుడు నీలో అగ్రెషన్ ఎమోషనల్ ఏదో కూడా చూపి, నువ్వు రియల్గా లేవు అని చెప్పేసిండు. అర్థమైపోయింది. మణికంఠ అక్కడ ఉన్నోళ్ళే వచ్చి చెప్తారు బయటకు వచ్చి, అతను విన్నర్ అవుతాడని కాదు. అట్లా మణికంఠ పడ్డా ట్రాప్లో 2 రోజులు, తర్వాత ఈమె సోనియా పడ్డదా ట్రాప్లో, తర్వాత ఇంకొకటి పృథ్వీని కూడా పడేసుకున్నాడు అబ్బా ట్రాప్లో. పృథ్వీ నువ్వు మెగా చీఫ్ గారా అని ఎప్పుడైనా ఎన్నిక దెన్ను దట్టి అన్నాడా? అనలేదు. నీకు అంటే అతనికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, అతనే కానని వెనుకకున్నాడు. కానీ నువ్వు మోటివేట్ చెయ్యొచ్చు కదా, ఒక్కసారన్నా చేసిండా, నువ్వు మెగా చీఫ్ అవరా, నేను వెనకాల నుంచి చూసుకుంటా అన్న వెన్నుదట్టి ధైర్యం ఇచ్చిండా? ఇయ్యలే. కానీ పృథ్వీ ప్రతి చోట వెన్నుదట్టి ధైర్యం ఇస్తున్నాడు. ఆ పిల్ల సీత ట్రాప్ అనగానే పోయి ఏడ్ చేస్తున్నాడు. కానీ నువ్వేం చేసినావని అనలేదు. ట్రాప్ అనే మాట పెద్ద మాట కావచ్చు, అనొచ్చబ్బా, కోపంలో ఏదో ఒకటి అంటాం. కోపం వచ్చిందామె అన్నది ఏముంది అలా, నువ్వు అంత శుద్ధపూసవేం కాదు కదా. అప్పుడు పృథ్వీని ట్రాప్లో పడేసుకుంటువి. నువ్వు పృథ్వీకి ధైర్యం ఇచ్చినావు ఎండడన్నా, నేను ఉంటారా, నువ్వు ఎంత బాగా టాస్క్లు అడుగుతున్నావు, నీకు ఇట్లా పూలపాన్ పేసి పెడుతుండు బస్తాల టాస్క్లో, మొత్తం అడ్డం ఉంటే నువ్వు పోయి వేసేసి వస్తున్నావు. అరే పృథ్వీ నువ్వు నాకు నువ్వు ఎంత ఎదురా అని ఎప్పుడైనా చేసినవా, సపోర్ట్గా ఉన్నావా పృథ్వీకి? పృథ్వీ పడ్డాడు, అయిపోయిందా. తర్వాత యష్మి లవ్ అన్నది, డ్రీమ్ అన్నది, ఏదో అన్నది, అయిపోయింది. నీకు నచ్చినప్పుడు నచ్చినట్టు కట్ చేయి, కానీ నువ్వు కట్ చేయలేదు అక్కడ. ఎందుకు చెప్పాలా, అది కూడా నీకు ఇష్టం ఉంది. ఆ అమ్మాయిల ఫ్లట్టింగ్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు? ఫ్లట్టింగ్ చేస్తుంటే నీకు అంత కావ్య మీద ప్రేమ ఉంటే దూరం పెట్టే, హగ్గు చేయకు. నువ్వు ఒక అమ్మాయి మీద ఇష్టం ఉన్న వ్యక్తి అయితే హగ్గులు కూడా చేసుకోవు నువ్వు. ఆ నైనిక వచ్చి కూడా పట్టేసుకుంటుంది. ఎందుకు పట్టుకుంటున్నావు? ఏమనంటే హగ్గులు కావని మా ఫీల్డ్లో అని మాట్లాడతారు. ఏం హగ్గులు అబ్బా, ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా కూడా. ప్రతి ఒక్కరిని ఇప్పుడు యష్మి సోనియాతోని ఇద్దరు, అప్పుడు సోనియా కూడా లొల్లి పెట్టుకుని మీకు గుర్తుందో లేదో, యష్మి సోనియాకి గొడవ అయితే అక్కడ యష్మిని పోయి హగ్ చేసుకుంటాడు, ఇక్కడ సోనియాని వచ్చి ముచ్చట్లు పెడతాడు. అప్పుడు సోనియా గట్టిగా అడిగింది, నువ్వు అక్కడ పోయి హగ్ చేసుకుంటావు మాట్లాడుతావు, మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ నాకు ఇట్లా మాట్లాడుతావు అని సోనియా కూడా ఉన్నప్పుడే గొడవ వేసుకుంది. అటు మాట్లాడతాడు, ఇటు మాట్లాడతాడు, ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు, అక్కడ ఒక మాట మాట్లాడతాడు. ప్రతి మాట ఫ్లిప్పు. మణికంఠను కూడా నువ్వు నన్ను నామినేట్ చెయ్యాలని చెప్పినావు అని అంటే ఇప్పుడు అంటాడు, లేదు నువ్వు 5 వీక్స్ నుంచి నామినేషన్లో ఉన్నావని నేను ఇప్పుడు ఇట్లా అన్నా అని మొత్తం మాట మార్చేస్తాడు. ఫ్లిప్ పర్సనాలిటీ. నువ్వు ఎప్పుడైతే ఆ అమ్మాయి డ్రీమ్ అన్నదో, లేదురా నువ్వు డ్రీమ్ అయినా ఫ్రెండ్షిప్ అయినా నాకు వద్దురా, ఎందుకంటే నాకు బయట కావ్య ఉంది, నేను మంచిగా అమ్మాయిని లవ్ చేస్తున్నా, నేను బయటకు పోయి సార్ట్ అవుట్ చేసుకుంటా, ఇవన్నీ చెప్పుకోవాల్సింది నువ్వు. ఇవి వద్దు, నువ్వు అమ్మాయి ఎంట పడుతుంది, నీకు బయట కావ్య ఉందేమో, నాకు నువ్వే ఉన్నావు అన్నప్పుడు నువ్వు కటకట్ చెప్పాల్సింది. ఇక్కడ యష్మి శుద్ధపూస అంటలేని యష్మి కూడా ఫ్లిప్ పర్సనాలిటీ, ఫ్లిప్పులు కొడుతుంది. అటు గౌతమ్ని మోసం చేసింది, ఇటు నిఖిల్తో ఉన్నది. మరి ఒక మాట చెప్తా, విష్ణుతోని డాన్స్ చేయాలనుకున్నప్పుడు అక్కడ లొల్లి చేస్తుంది, నేను నిఖిల్తో డాన్స్ చేయాలనుకుంటున్నా, నిఖిల్ అంటే నాకు ఇష్టం, నా సంతోషాన్ని నా సంబరాన్ని జడగొడుతున్న విష్ణు అన్నప్పుడు, అరే ఎందుకురా నువ్వు నా మీద అంత హోప్స్ పెట్టుకుంటున్నావు, వద్దు నేను ఎవరితోనైనా చేస్తా, విష్ణుతోనైనా చేస్తా, నీతోనైనా చేస్తా అని ఊకోక యష్మి ఏడుస్తుంటే దగ్గర తీసుకుని ఓదారుస్తుండే. ఆమె ఫీలింగ్స్ నీకు అర్థం అవుతున్నప్పుడు నువ్వు పక్కన పెట్టేయాలి. అది సీత చెప్పింది. నువ్వు అతని నుంచి ఫీలింగ్స్ లేనప్పుడు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, నువ్వు పక్కన పెట్టేసే. అమ్మాయిలు అడ్డు పెట్టుకొని ఆడుతుండు, మరి ఎందుకు ఆడతలేడు? ఆ రోజు నీ టాస్క్ కోసం వాళ్ళను గట్టిగా గుంజేసినావు వాటర్ ట్యాంకులో. మరి యష్మి ఏమన్నది, యష్మికి చెప్తావు గౌతమ్ని తీసే అని చెప్తావు. ఎందుకు చెప్తావు? ఎందుకు అది కూడా చెప్పింది, ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు. సో యష్మి ఇతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే గౌతమ్ తీసేకపోవచ్చు, గేమ్ కరెక్ట్గా ఆడేది కావచ్చు, గౌతమ్ దగ్గర బ్లేమ్ అయ్యేది కాదు కదా రెడ్ టీంలో ఉన్నప్పుడు.
గౌతమ్ తీసేస్తే నీకు హ్యాపీనా అంటే అతని హ్యాపీనెస్ కోసం కూడా ఆడింది. అందుకే నీ గేమ్ నువ్వు వాడు, నువ్వు స్ట్రాంగ్గా ఉండు అని అందుకే చెప్పింది. ఇప్పుడు అతను ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే కదా వీళ్ళిద్దరూ అప్పుడు నామినేట్ చేయలేదు ప్రేరణ యష్మి. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు గేమ్లో కూడా. వాళ్ళు గట్టిగా ఆడేవాళ్ళు గట్టిగా ఆడనిస్తలేడు, కొన్ని విషయాల్లో కరెక్ట్గా ఉండనివ్వట్లేదు. అది అర్థం కావట్లేదు జనాలకి. అందుకే యష్మి సీత అన్న కొద్ది ఊగొట్టింది. నేను యష్మి కూడా గౌతమ్ విషయంలో రాంగు, నిఖిల్ యష్మి విషయంలో రాంగు. యష్మి కూడా అతనికి ఎవరో ఉన్నప్పుడు అతను ఎంటపడడం రాంగు. ఎవరు కరెక్ట్ అంటలేదు, కానీ నిఖిల్ కూడా కరెక్ట్ కాదు. అబ్బో సీత అన్నంత మాత్రాన నిఖిల్ శుద్ధపూస సత్తపూస కాడు. నిఖిల్ గుణాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. గౌతమ్ టార్గెట్ చేసిండు ఖచ్చితంగా. కాకపోతే అది నువ్వు ఎవరి గురించి అయినా పోట్లాడిండు అయినాడన్న ముందుకొచ్చి. నిఖిల్కి ఏదన్నా అయితే యష్మి వచ్చి కొట్లాడుతుంది, పృథ్వీ వచ్చి కొట్లాడతాడు, నిఖిల్కు అండగా ఉంటారు. కానీ నిఖిల్ ఎప్పుడైనా ఎవరి గురించి అయినా కొట్లాడిండా? ఇప్పుడు సపోజ్ స్నేక్ టాస్కే తీసుకోండి. స్నేక్ టాస్క్లో నాకు వద్దు అన్న వ్యక్తి వాళ్ళు కొట్లాడుతుంటే మీరు ఎందుకు కొట్లాడుతుర్రు? నాకు వద్దు కదా, కావలసిన వాళ్ళకి ఇచ్చేయండి. నీకు అంత మంచి గుండె, సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తి అయితే అక్కడ గొడవలను ఆపుతాడు, కానీ ఆపలేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, నిఖిల్ పర్సనాలిటీ అర్థం చేసుకోండి. క్యారెక్టర్ అసాసినేట్ చేసింది అంటే అవును మరి చేస్తారు. మరి ఏంది నువ్వు ఆడ సోనియా గోక్పించుకోబడితివి, యష్మి హగ్గులు చేసుకోబడితివి, ముద్దులు పెట్టబడితివి. క్యారెక్టర్ అసాసినేట్ చెయ్యరా? అదేం క్యారెక్టరు మరి? క్యారెక్టర్ అసాసినేట్ చేసిండు, సీత తప్పు చేసింది. ఇక్కడ నిఖిల్ ఏం శుద్ధపూస కాదు, ఇక్కడ గౌతమ్ సిన్సియర్. చెప్పాలంటే గౌతమ్ది కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. పోయిన సీజన్లో శుభశ్రీని గోకిండు, ఇప్పుడు వచ్చి ఈమెను గోకాలని చూసిండు. కానీ అది 100% రాంగ్. కానీ ఆ అబ్బాయికి అర్థమైంది, నీకు ఓకే అవుతానంటే ఓకే అని చెప్పలేదు, కాదని చెప్పలేదు, వెళ్ళిపోయింది. చెప్తున్నా కదబ్బా, వీళ్ళు ఏంటి తెలుసా, టైం పాస్ చేద్దామని చూస్తుర్రు. మళ్ళా మేము రియల్ లవర్స్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుర్రు. పక్కా ఇక్కడ నేను చెప్తున్నా కదా, యష్మిది 100% రాంగ్. నిఖిల్ ఏమంత కరెక్ట్ కాదు. అతను కట్ ఆఫ్ వారు మాట్లాడట్లేడు, ఫేస్ టు ఫేస్ ఆర్గ్యుమెంట్ చేయలేడు కాబట్టి వెనకాల నుంచి నరుక్కుంటూ వస్తాడు. పృథ్వీని పడేసిండు, మణికంఠని పడేసిండు తన ట్రాప్లో. మణికంఠ ఎదురు తిరిగేసరికి కోపం వచ్చింది మణికంఠ అంటే. పృథ్వీ ఎదురు తిరుగుతున్నాడు, పాపం ఫ్రెండ్షిప్కు వాల్యూ ఇస్తున్నాడు. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. యష్మి పిచ్చిదాని లెక్క మంచిగా ఉన్నాడు కదా అని ఫ్లట్టింగ్ చేయవేది. నైనిక కూడా వచ్చింది, నైనిక అంటే పోయి గట్టిగా పట్టుకుంటుంది. ఏముంది ఆ నిఖిల్లో నాకు అర్థం కాదు. హరితేజ కూడా చేతిలో చేతేసి నిఖిల్ని పట్టుకుంటుంది. అది ఎందుకబ్బా? పెళ్ళైన వాళ్ళు లెక్క బిహేవ్ చేయండి. ఇట్లా చేతిలో చేతేసి పట్టుకోవడం ఎందుకు? ఉన్న నిజాలు మాట్లాడుతున్నా నేను. ఎందుకు అంటే అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది బయట, అతని టాస్కులు బాగా ఆడుతున్నాడు. సో అతని ఓట్స్ నాకేమైనా షేర్ అవుతాయేమో అని హరితేజ చేసినట్టుంది నాకు అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. లెంతీ అయిపోతుంది వీడియో. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.